నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శవంతమైన స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీటింగుల్లో, పబ్లిక్ మీటింగ్లో తన ఉపన్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పటికే ఆదర్శం అంతా కూడా గాలికి వదిలేస్తారు. తనకి ఏది తోస్తే అది మాత్రమే చేస్తారు. అంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఆదర్శవంతమైనటువంటి స్పీచ్ ప్రజలకి కోసము లేదా తన జనసేన సైనికుల కోసమే చెప్తారా, ఆయన పాటించరా, ఆయన నిర్ణయించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. ఆయన భావాలు ఎలా ఉంటాయి? 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, 2019లో ఆయన పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ, 2024లో కూటమితో కలిపి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ ఆయన ఇచ్చేటువంటి ఆదర్శవంతమైనటువంటి ఉపన్యాసాలు జనసేనలో నాయకులను తన కుటుంబ సభ్యుల నుంచి కానీ, తన బంధువర్గం నుంచి కానీ, తన స్నేహితులను కానీ తీసుకొచ్చి నాయకులను తయారు చేయను, నాయకులుగా నియమించను. జనసేన అంటే జనంలోంచి సామాన్యమైనటువంటి ప్రజలను, కార్యకర్తలను జన సైనికులుగా, జన నాయకులుగా తయారు చేస్తుంది జనసేన పార్టీ అని ఆదర్శవంతమైన స్పీచ్ ఇచ్చారు. సామాజిక న్యాయం కోసమే జనసేన వచ్చిందన్నారు. ఆయన భావాలు ఎటువంటివి అన్నారు? చెగువేరా, జ్యోతిరావు పూలే, ఈ భావాలు అంటే సామాజిక భావాలు ఎంత గొప్పవి. కమ్యూనిజం భావాలు, సోషలిజం భావాలు, ఇవి పవన్ కళ్యాణ్ గారి భావాలని చెప్పారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భావాలన్నీ పక్కన పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సామాజిక న్యాయం పాటించకపోతే నష్టపోయేది జనసేన పార్టీ. జనసేన పార్టీ నష్టం అంటే పవన్ కళ్యాణ్ గారికే నష్టం. ఒక పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పటిష్టమైనటువంటి పార్టీగా పునాదులు వేసుకోవాల్సిన బాధ్యత, పటిష్టమైనటువంటి పార్టీగా నిర్మించుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. అటువంటి ఏర్పాట్లు, అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నట్టుగా పార్టీలో కనిపించడం లేదు. కొన్ని సామాజిక వర్గాలు భవిష్యత్తులో జనసేన పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అనే పదాన్ని పక్కన పెట్టేశారు ఆయన. తాజాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని జనసేన పార్టీకి ఇచ్చారు. ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కేటాయించారు? తన అన్నగారైనటువంటి సోదరుడు నాగబాబు గారికి కేటాయించారు. ఆయన సొంత కుటుంబ సభ్యులే కదా. ఆయనకు ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానము నాగబాబు గారికి ఇచ్చారు. ఆయనకి ఇవ్వకుండా ఏదో ఒక సామాజిక వర్గానికి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గంలోంచి ఒక మంచి నాయకుడికి ఆ ఎమ్మెల్సీ స్థానం కనుక ఇచ్చినట్లయితే జన సైనికులంతా పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తుండేవారు. మా నాయకుడు గొప్ప నాయకుడు కాబట్టి, గొప్ప ఆదర్శవంతమైనటువంటి భావాలు కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఫలానా వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని గొప్పగా చెప్పుకునేవారు. ఆ అవకాశాన్ని దూరం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రివర్గ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించారు. సహజంగానే ఒక స్థానం ఎవరికి ఉంటుంది? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు. మరి రెండోది ఎవరికి ఇచ్చారు? ఆయనతో ఉన్నటువంటిది నాదెండ్ల మనోహర్ గారికి రెండో మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఏ సామాజిక వర్గము? ఆయన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గము. మూడో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారు? కందుల దుర్గేష్ గారికి. ఆయన ఏ సామాజిక వర్గము? పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గమే. ఇక్కడ మరి సామాజిక న్యాయం ఎక్కడుంది? అక్కడ అసలు ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీ సామాజిక వర్గం నుంచి కానీ ఒక్కరికంటే ఒక్కరు కూడా మంత్రి పదవి కేటాయించలేదు. ఇప్పుడు లభించినటువంటి ఏకైక ఎమ్మెల్సీని కూడా ఆ సామాజిక వర్గాలకి కేటాయించలేదు. ఇప్పుడు జన సైనికుల్లోనూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోనూ కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. డిస్కస్ అక్కడక్కడ నడుస్తుంది. అన్ని పదవులు వారికే కేటాయిస్తే మిగిలినటువంటి సామాజిక బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికి కేటాయించకపోతే, పదవులు ఇవ్వకపోతే మా భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచన వారికి వస్తుంది. అది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది. జనసేన పార్టీకి నష్టం కలిగించిందంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికే నష్టం. మరి అటువంటి ఏర్పాట్లు, అటువంటి అవకాశాలు ఎందుకు ఇస్తున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో రాబోయే 15 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆయనతోనే ప్రయాణం అని చెప్తున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. రాజకీయాలలో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. రాజకీయాలలో పరిస్థితులు ఏ రోజు ఏ రకంగా వస్తాయో ఎవరు ఊహించలేరు. అదే రాజకీయం అంటే భవిష్యత్తును కూడా ముందుగా ఈయన కొంత ఆలోచన చేసుకుని ఒక పొరపాటును కానీ గ్రహపాటును కానీ చంద్రబాబు నాయుడు గారితో వైరం వచ్చినట్లయితే, ఆయనతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లయితే, ఆ కూటమిలోంచి బయటికి రావాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా జనసేన పార్టీ నిలబడాలంటే, ఎన్నికల్లో పోటీ చేయాలంటే దానికి అనుగుణంగా పునాదులు నిర్మించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అలా నిర్మించకపోతే పార్టీ పూర్తిగా నష్టపోతుంది, బలహీనమైపోతుంది. అన్ని సామాజిక వర్గాలను ఆయన గౌరవించినట్లయితేనే, అన్ని సామాజిక వర్గాల సపోర్ట్ ఉంటేనే ఏ పార్టీకైనా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏ ఒక్క పార్టీ వల్ల ఏ ఒక్క పార్టీ సపోర్ట్ ఏ ఒక్క సామాజిక వర్గ సపోర్టుతోనూ విజయం సాధించలేరు. అందువల్ల అన్ని సామాజిక వర్గాల సహాయం కావాలి, సపోర్ట్ కావాలి. ఎవరికైతే ఉంటుందో ఆ పార్టీయే విజయం సాధిస్తుంది. అటువంటి ఏర్పాట్లు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసుకోవటం లేదు. మరి ఆయన తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేదా ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి సూచనలు ఇస్తున్నారా, సలహాలు ఇస్తున్నారా తెలియదు. ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం అనేక సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిస్కస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంత్రి పదవి కేటాయించినట్లయితే ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? నాగబాబు గారికి సహజంగా ఇవ్వాల్సి వస్తుంది. నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే మళ్ళీ చాలా సామాజిక వర్గాల్లో ఆలోచన పుడుతుంది, ఆలోచన వస్తుంది. డిస్కస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇది కనుక రోజు రోజుకి పెరిగినట్లయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, జనసేన పార్టీకి చాలా పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఒక నాయకుడిగా ఒక మంచి పార్టీగా, పటిష్టమైనటువంటి పార్టీగా రూపాంతరం చెందాలంటే, ఒక గొప్ప నాయకుడిగా పరిణితి చెందాలంటే మీరు చేసేటువంటి ఏర్పాట్లు ఆ విధంగా ఉండాలి. లేకపోతే పూర్తిగా నష్టపోయేది జనసేన. దాని ఫలితం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు.